పెళ్లి చేసుకోబోయే మగాళ్ళు మీకు మరో బిగ్ అలర్ట్. రీసెంట్గా ఓ ఇల్లాలు తన భర్తను చంపింది. ఎందుకో తెలుసా? అతను నల్లగా ఉన్నాడని. వినడానికి వియర్డ్గా ఉన్నా ఇది అక్షరాల నిజం. ఏప్రిల్ 7న మిడ్ నైట్ మధ్యప్రదేశ్లోని తార్ జిల్లాలో ఒక ఇంట్లో అరుపులు వినిపించాయి. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి రక్తపు మడుగులో ఒక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆ పక్కనే చేతులు కట్టేసి ఉన్న అతని భార్య ఏడుస్తూ కనిపించింది. దొంగలు పడ్డారు, నా భర్తను చంపేసి నగలు తీసుకెళ్లారు అని ఆమె చెప్పిన కంప్లైంట్. ఇల్లు చూస్తే అంతా చిందరవందరగా ఉంది. కానీ పోలీసులకు మాత్రం ఎక్కడో డౌట్ కొట్టింది. ఆ చనిపోయిన వ్యక్తి పేరు దేవకృష్ణ, అతని భార్య పేరు ప్రియాంక. రీసెంట్ గానే పెళ్ళైంది. కానీ పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నల్లగా ఉన్నావని ప్రియాంక దేవకృష్ణని ఇన్సల్ట్ చేసేదట. నువ్వు నా స్థాయికి తగ్గ హస్బెండ్ కాదు, అసలు హస్బెండ్ మెటీరియలే కాదని దెప్పి పొడిచేదట. ఇదే విషయంలో గొడవలయ్యేవని దేవకృష్ణ అక్క ఇచ్చిన స్టేట్మెంట్ కేసుని ఇంకో టర్న్ తిప్పింది. కేవలం కలర్ బాలేదని చంపేస్తారా అని పోలీసులు లోతుగా ఆరా తీస్తే మెయిన్ విలన్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రియాంక బాయ్ ఫ్రెండ్ కమ్ లవర్ కమ్ ఇల్లీగల్ పార్ట్నర్ కమ్ కమలేష్. 2020 నుంచి సీక్రెట్ అఫైర్ నడుస్తుందని ఆమె కాల్ డేటా చెక్ చేస్తే కానీ పోలీసులకు తెలియలేదు. అడ్డుగా ఉన్న భర్తను వదిలించుకోవడానికి లవర్ కమలేష్తో కలిసి సురేంద్ర అనే కాంట్రాక్ట్ కిల్లర్కి 1,00,000 రూపాయలు సుపారీ ఇచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారం హత్య జరిగిన రోజు ప్రియాంక కావాలని తలుపులు తీసి ఉంచింది. కిల్లర్ లోపలికి వచ్చి నిద్రిస్తున్న దేవకృష్ణను దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత పోలీసులు గుర్తుపట్టకూడదని సామాన్లన్నీ కింద పడేసి నగలు దాచిపెట్టి తనని తాను తాళ్లతో కట్టేసుకుని డ్రామా స్టార్ట్ చేసింది. కానీ ఎంత తెలివైన దొంగ అయినా ఏదో ఒక మిస్టేక్ చేస్తాడంటారు కదా, ప్రియాంక కూడా ఇదే పొరపాటు చేసింది. ఇంట్లోనే ఒక మూల దాచిపెట్టిన నగలు పోలీసులకు దొరకడంతో ఆమె ఆట రివర్స్ అయింది. పోలీసులు తమ స్టైల్లో ఎంక్వైరీ చేసేసరికి పొంతనలేని సమాధానాలు చెప్పి అడ్డంగా బుక్ అయిపోయింది. అందం కంటే గుణం ముఖ్యమని మన పెద్దలు చెబుతారు. కానీ ఇలాంటి ఉన్మాదులకి మాత్రం అది అర్థం కాదు. ఇప్పుడు కటకటాల వెనుక ఆ అందం ఏమవుతుందో చూడాలి. మరి ఈ దారుణమైన ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి?